హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ రెడ్డి. ఈ వీడియోలో అయితే నేను కంప్యూటర్లో ఉండే ఎంఎస్ పవర్ పాయింట్ గురించి ఒక యాక్టివిటీ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గో. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగా ఒక బాక్స్ వచ్చి కింద చిన్న బాక్స్ వస్తుంది. దీంట్లో CLICK క్లిక్ టు యాడ్ add TITLE యాడ్ టు క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంటుంది. ఈ క్లిక్ టు యాడ్ టైటిల్ నొక్కుని ఇక్కడ సేమ్ క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అన్నమాట. సబ్ టైటిల్ సేమ్. సో క్లిక్ టు యాడ్ టైటిల్ పైన, కింద క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అనమాట. సో దీంట్లోనే మనం అయితే హ్యాపీ న్యూ ఇయర్ HAPPY హ్యాపీ NEWYEAR హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టుకోవాలి. ఇక్కడ 2024 ఓకేనా. హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టుకుని 2024 తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇలాగా మీకు ఈ సింబల్ ఉంటుంది కదా, ఈ సింబల్ ఈ రెండాట్ల ఆప్షన్స్ దగ్గరికి తీసుకెళ్తే దగ్గరగా ఈ ఆప్షన్ వస్తుంది, కర్సర్. ఈ కర్సర్ని అయితే ఇక్కడ పెట్టి ఒకసారి ఇలా క్లిక్ చేస్తే మొత్తం ఇలాగా సెలెక్ట్ అవుతుంది. తర్వాత దాంట్లో మళ్ళీ ఈ లెటర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ మౌస్ క్లిక్ ఉంటుంది కదా, ఈ మౌస్ క్లిక్ని ఇలాగ నొక్కి ఇలా స్ప్రెడ్ చేయాలి. ఆ మౌస్ని ఇలాగా నొక్కి ఇలా స్ప్రెడ్ చేస్తే మొత్తం ఇలాగ వస్తుంది. అప్పుడు ఇక్కడ హోమ్ అని ఉంటుంది, ఇక్కడ టాస్క్ బార్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటే ఇక్కడ హోమ్ ఇన్సెట్ ఇలాగా కొన్ని ఉంటాయి. దాంట్లో హోమ్ ఆప్షన్ నొక్కోవాలి. హోమ్లో నొక్కుంటే ఇక్కడ సైజ్ ఉంటుంది, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ సైజులో 80 పెట్టుకోవాలి. 80 ఇదే కాదు, ఈ నెంబర్ ఇచ్చి ఈ వర్డ్ కూడా సేమ్ 80 సైజ్ 80లోనే పెట్టుకోవాలి. ఓకే. అప్పుడు ఎలా వస్తుందంటే ఒక్కసారి ఇలాగా సో ఇందాక అయితే మనకి ఇలా క్యాప్స్ లెటర్లో కనిపించలేదు. ఇలాగా క్యాపిటల్స్ రావాలంటే సేమ్ ఇందాక చేసినట్టు ప్రాసెస్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హెచ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ హెచ్ని సెలెక్ట్ చేసుకుని కింద కీబోర్డ్లో ఇలా కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్లో ఇక్కడ ఈ ప్లేస్లో CAPS క్యాప్స్ లాక్ అని ఉంటుంది. దాన్ని అయితే మీరు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇది అయితే క్యాప్స్ లాక్ వస్తుంది. సో సేమ్ ఈ ఎక్కడున్నా అన్నిటికి వాడాలి. NY కూడా వాడేసాక ఇక్కడ 80 గ్యాప్ ఇచ్చాం కాబట్టి 80 సైజులో ఉన్నది ఇది. అప్పుడు ఇక్కడ కర్సర్ ఇందాక చూపించాను కదా ఎలా ఉంటుందని, ఆ కర్సర్
తీసుకొచ్చి ఇలాగ క్లిక్ చేయాలి. టక్ అని క్లిక్ చేస్తే ఓన్లీ ఈ సింబలే ఉంటుంది, పైన గీతలు పోతాయి. అప్పుడు అది ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఫింగర్ గ్యాప్ అంటే ఇది ఇలా ఉంది కదా కీబోర్డ్లో, ఇక్కడ ఫింగర్ గ్యాప్ది ఉంటుంది. ఇది ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ప్రెస్ చేసేసుకున్నాక ఇక్కడ గ్యాప్ అయితే పెరుగుతుంది. ఇది ఓన్లీ 2 గ్యాప్, 1 2 అంటే ఇక్కడ 1 ఇక్కడ 2 తీసుకొని న్యూ ఇయర్, న్యూ ఇక్కడ కూడా సేమ్ 1 YEAR హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత ఇక్కడ క్యూబాయిడ్ అనమాట. ఇక్కడ హోమ్లోనే షేప్స్ అని ఉంటుంది. ఇటువైపు షేప్స్లో బాగా కిందకి వెళ్తే ఇలాగా క్యూబ్ సింబల్ అయితే ఉంటుంది. క్యూబ్లో ఆ క్యూబ్ ఆప్షన్ నొక్కుని, కానీ ఇక్కడ కీబోర్డ్ ఆప్షన్ ఉండదు కాబట్టి మనం ఇంకా క్యూబ్తోనే దాన్ని ఈ విధంగా చేసుకోవాలి. ముందు 2024 రాసేసుకున్నాం. 2 తర్వాత ఇక్కడ 4 ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి. 2 1 2 3 4 2024 కాబట్టి 2024లో ఇక్కడ కీబోర్డ్ ఆప్షన్ నొక్కున్నాం కదా, అది ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేయాలి క్యూబ్ ఆప్షన్. సో ఇక్కడ సేమ్ అన్నిటికి ఒకలాగే ఓకే, ఇది ఇలాగా. తర్వాత సేమ్ ఇందాక చూపించాను కదా హోమ్ అవి ఉంటాయి అన్నాను, దాంట్లో యానిమేషన్స్ అని ఉంటుంది. యానిమేషన్స్లోకి వెళ్ళాక ఫస్ట్ యానిమేషన్స్లోకి వెళ్ళాక ఇక్కడ బాక్స్ ఉంటుంది, అదే ఇది మొత్తం ఇలాగా. దాంట్లో మీకు ఇక్కడ ఒక ఆప్షన్లో ఇలాగ పిక్చర్ ఉంటుంది. ఇలాగా ఇటువైపు అంతా వేరే పిక్చర్స్ ఉంటాయి. అయితే డిసాల్వ్ ఇది మధ్యలోనే ఉండదు, ఇది కొంచెం దూరం వెళ్ళాక అటువైపు ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఇది క్లిక్ చేసుకుని చూస్తే అప్పుడు మనం ఇదైతే టైప్ చేసుకున్నాం కదా, ఈ టైప్ చేసుకున్నది మనం అది మొత్తం ఇదంతా దీనిలాగా ఫస్ట్ ఇలాగ మామూలుగా స్క్రీన్ వచ్చి తర్వాత డిసాల్వ్ అనమాట. ఒకసారి దీని పేరు డిసాల్వ్, DISSOLVE డిసాల్వ్. అయితే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాక ఇది మొత్తం ఇలాగా స్ప్రింకిల్స్ లాగా వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని వచ్చి ఈ గీతలు వస్తాయి. తర్వాత మనకి ఇవి రొటేట్ అవ్వాలి. ఇవి మొత్తం ఈ 2024 అన్నది రొటేట్ అవ్వాలి. మళ్ళీ అన్నీ ఒకేసారి ఇలా రొటేట్ అవ్వకూడదు, ఒక్కొక్క లెటరు దాని ప్లేస్లోనే ఇలా రొటేట్ అవుతున్నట్టు. అంటే ఈ స్టిక్ లాంటి దానికి ఇవి ఇలా రొటేట్ అవుతున్నట్టు. అయితే అప్పుడు కింద ఇక్కడ ఈ టాస్క్ బార్ దగ్గరే ఇక్కడ కస్టమ్ యానిమేషన్ ఉంటుంది. కస్టమ్ యానిమేషన్, ఈ కస్టమ్ యానిమేషన్స్ని క్లిక్ చేసుకుంటే మీకైతే రైట్ సైడ్, నాకైతే లెఫ్ట్ సైడ్
మీకైతే ఇది మీకు ఇక్కడ ఇలాగా వచ్చి ఇక్కడ కస్టమ్ యానిమేషన్ యాడ్ ఎఫెక్ట్ ఇలా స్టార్ సింబల్ ఉండి యాడ్ ఎఫెక్ట్ ఇక్కడ రిమూవ్ అని ఉంటుంది REMOV రిమూవ్. తర్వాత ఇక్కడ ఒక నోట్ ఉంటుంది సెలెక్ట్ ఎన్ ఆబ్జెక్ట్ టు యాడ్ ఏ యానిమేషన్ అని. కాబట్టి నేనైతే 2024ని ఇందాకే ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ విధంగా అక్కర్లేదు. సో ఫస్ట్ నేను చెప్పాను కదా ఆ కర్సర్ని ఇక్కడ పెట్టి ఇలాగ దాన్ని క్లిక్ చేస్తే ఇలాగా మొత్తం ఇలాగ వస్తుందని. అప్పుడు అది క్లిక్ చేసుకుని అది ఉంచితే ఇక్కడ మొత్తం ఇవన్నీ బ్లర్గా అంటే డార్క్గా ఉన్నవి కొంచెం దాని కలర్లోకి వస్తాయి. ఇదైతే ఎల్లోగా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ నోట్ అయితే మళ్ళీ ఉంటుంది, అది పోదు. అప్పుడు ఇక్కడ ఈ స్టార్ సింబల్లో యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది, దాన్ని నొక్కాలి. అదే ఇది మొత్తం యాడ్ ఎఫెక్టే. ఈ స్టార్ని నొక్కితే ఇక్కడ చిన్న బాక్స్ వస్తుంది. అయితే ఆ బాక్స్లోని ఎంట్రన్స్ ENTRANC ఎంట్రన్స్ అండ్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది, ఇక్కడేమో ఎగ్జిట్ EXIT ఎగ్జిట్. ఇంకా కొన్ని కింద కొన్ని ఉంటాయి ఆప్షన్స్, దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇక్కడ మెయిన్ అనమాట. అయితే ఎంట్రన్స్ని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఇంకో బాక్స్ వస్తుంది. దాంట్లో మీరు ఇక్కడ దాంట్లోనే ఉండదు, ఇక్కడ మోర్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, మోర్ ఆప్షన్స్. అయితే ఈ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. వెళ్తేనే లాస్ట్కి ఫేడెడ్ స్వైవల్ అయితే నొక్కోవాలి. FADED ఫేడెడ్ స్వైవల్ అయితే మీరు నొక్కోవాలి ఆప్షను. కిందకి బాగా దాన్ని ఇక్కడ ఇలాగా మోర్లో ఇలా ఉంటుంది కదా కిందకి మూవ్ చేసుకునేది, దాంతో కింద వరకు వెళ్ళిపోతే ఇక్కడ ఫేడెడ్ లిస్ట్ అని ఉంటుంది, దాంట్లో ఫేడెడ్ స్వైవల్ నొక్కోవాలి. అప్పుడు నొక్కుంటే ఇప్పుడు మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇందాక డిసాల్వ్ అన్నాను, ఫస్ట్ అది వచ్చి తర్వాత ఇవన్నీ ఇలా రొటేట్ అవుతాయి అన్నమాట ఇలాగా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి. బాయ్ బాయ్.